గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. బంగారం ధరలు తగ్గినట్టుగా అనిపిస్తున్నా భవిష్యత్తులో పెరగటమే తప్ప తగ్గేది ఉండదు. దాదాపు 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలకు కూడా చేరుకోవచ్చని ఒక అంచనా కనిపిస్తోంది. సరే, ఏం జరగబోతుంది దీని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. మందడి కృష్ణారెడ్డి గారు, నిన్న ఇవాళ చూస్తే బంగారం కొద్దిగా తగ్గిందని చెప్పి వార్తలు అంటున్నాం. సో గత కొన్నాళ్ళుగా మనం చూస్తే 1,50,000 నుంచి 1,60,000 మధ్యలోనే ఊగిసలాడుతుంది. ఇక ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు, అసలు బంగారం కొనొద్దు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి మీరు కూడా సహకరించండి అన్నారు. ఆ దారులన్నీ కూడా పైనుంచి మన దేశానికి వచ్చే దారులను కూడా మూసేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక నుంచి పెరగటమేనా బంగారం? 2 లక్షలకు చేరు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు? బంగారాన్ని మనం గమనించినట్టయితే రేట్ల గురించి భారతదేశంలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం లోపల ఒక 6 నుంచి 8 మాసాల లోపల సుమారుగా 40% to 60% వరకు ఇంక్రీజ్ వచ్చింది. 80,000 ప్రాంగణంలో నడుస్తున్నటువంటి బంగారం 2 లక్షలు దాటిపోయి కూడా ఒకప్పుడు మనకు 3-4 నెలల క్రితం ఈ యుద్ధ సంక్షోభం రాకముందు మనకు కనిపించింది. ఆ తర్వాత మెల్లగా అది ఫ్లక్చువేట్ అవుతూ మొదలుపెట్టింది. 1,50,000 నుంచి 1,60,000 మధ్యలో, ఒక్కోసారి 1,40,000, 1,35,000 నుంచి మొదలు పెడితే 1,60,000 మధ్యలో ఒకరోజు పెరగడం, ఓ రోజు తగ్గడం, ఒక 1 మంత్ వరకు ఓ 10,000, 15,000 పెరగడం, ఒక 1 మంత్ వరకు తగ్గడం, ఇలాగా మొత్తం మీద ఫ్లక్చువేషన్ కనబడుతోంది. దీని తర్వాత అంటే యుద్ధ కారణం, మెయిన్ కారణం అంటే యుద్ధంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒకటి ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. విదేశాలకు వెళ్ళేటువంటి మొత్తం మనకు ఏవైతే విమానాలు ఉన్నాయో రద్దు అయిపోవడం, విదేశీ విమానాలు రద్దు అవడమే కాకుండా మనకు హార్మోజ్ జలసంధి లేకపోవడం, దిగుమతులు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడం, వీటి వల్ల బంగారం ఒక దేశం నుంచి మరో దేశానికి రావడం చాలా కొద్దిగా ఇబ్బంది అయిపోయే పరిస్థితి ఏర్పడడం. రెండోది ఏమైందంటే, ప్రభుత్వాలు కొనడం, బంగారం కొనడం అనేది నిలిపేశాయి. అంతకుముందు ప్రభుత్వాలు విరివిగా కొన్నాయి, వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్ ద్వారా కొన్నాయి, అది నిలిపేయడం వల్ల ఆగిపోయింది. రెండోది ఏమైందంటే, దుబాయ్ లాంటి దేశం లోపల బాగా బంగారం, అంటే దుబాయ్లో బంగారం ఏది ఉత్పత్తి కాదు, కానీ విదేశాల నుంచి బంగారం తెచ్చి ఇతర దేశాల వాళ్ళకి అమ్మేస్తారు. అక్కడ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి రోజు వేల మంది, లక్షల మంది వస్తారు కాబట్టి వాళ్ళు విపరీతంగా కొంటారు బంగారాన్ని. ఎప్పుడు తక్కువ రేటు ఉంటుంది దుబాయ్లో బంగారం. వాళ్ళు బాగా కొనిపెట్టుకున్నారు. ఈ లోపల మొత్తం ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి ఎక్కడికెక్కడ. వాళ్ళ దేశంలో బాంబింగ్ కూడా జరిగింది. దానివల్ల బంగారాన్ని చాలా చీప్గా అమ్మేశారు వాళ్ళు. ఎందుకంటే రేపటి పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు కొనదానికన్నా తక్కువ రేట్ లోపల విక్రయించేందుకు సిద్ధపడ్డారు. అలా కూడా బంగారం మన దేశానికి చాలా చేరింది. ఈ అన్నిటి పరిస్థితులను మనం పరిశీలించినట్టయితే, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 90 రోజులు 100 రోజుల లోపల సుమారుగా 50,000 నుంచి 70,000 రూపాయల మధ్యలో డిఫరెన్స్ వచ్చేసింది, తగ్గుదల కనిపిస్తుంది. ఇప్పుడు యుద్ధం మళ్ళీ ఇప్పుడు మనకి ఈ ప్రధానమంత్రి హెచ్చరిక, బంగారాన్ని దిగుమతి చేసుకోకూడదు అని హెచ్చరిక చేసిన 10వ తారీఖు ఆయన హెచ్చరిక చేయడం జరిగింది. 10వ తారీఖు తర్వాత మెల్లగా వెంటనే కొన్ని షరతులు విధించడం జరిగింది, కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారం ఏమిటంటే 17% సుమారుగా ట్యాక్స్ పెంచారు. కస్టమ్స్ డ్యూటీ కానీ ఇతర సంబంధించిన ట్యాక్సెస్ కానీ అన్నీ కలుపుకుంటే 17% పెంచారు. ఆ 17% పెంచడం వల్ల ఢమాలను ఒకటేసారి రేట్లు పెరిగాయి. ఎందుకంటే దిగుమతులు ఆగిపోయినాయి. సరే, కొద్ది గొప్ప కొంతమంది అయినా ధైర్యం చేసి దిగుమతి చేసుకుందామని సిద్ధపడుతున్నప్పుడు ఇంకా కొన్ని నిబంధనలు నిన్న ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవి ఏమిటంటే, ముఖ్యంగా దిగుమతి చేసుకునేటువంటి ఎవరైతే వ్యాపారస్తుడు ఉన్నాడో అతను తను మొదట కొన్న బంగారం సగానికన్నా పైన విక్రయించినట్టుగా చార్టర్డ్ అకౌంట్ నుంచి సర్టిఫికెట్ సబ్మిట్ చేసినట్టయితేనే మళ్ళీ నెక్స్ట్ టైంకి దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని కండిషన్ పెట్టారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, అంటే ఇప్పుడు ఒక టన్ను కొన్నాడు అనుకోండి, ఆ టన్నులో 50% అయిపోవాలి, అయిపోతేనే మళ్ళీ నెక్స్ట్ కొత్తది పెట్టాలి. అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఎంత తీసుకొచ్చిన దగ్గర పెట్టుకునేదానికి. ఎందుకంటే
ఇక్కడ డబ్బు బాగా ఉన్నవాడు, కెపాసిటీ ఉన్నవాడు, క్యాపబిలిటీ ఉండేవాడు కొనిపెట్టేందుకు అవకాశం ఉంది. ఎలాగో రేట్లు పెరుగుతాయి కదని నిల్వ చేసి తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తాడు. ప్రభుత్వానికి వచ్చిన పెద్ద నష్టం ఏంటంటే విదేశీ మార్గద్రవ్యం ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు తెలుస్తున్న దాని ప్రకారంగా 671 కోట్ల బిలియన్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం మన దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. 600 కన్నా తగ్గితే, ఇది 600 కన్నా తగ్గితే ప్రమాద సూచిలో పడుతుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విదేశీ మార్గద్రవ్యం తగ్గకుండా జాగ్రత్త పడడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ చర్యల్లో భాగమే బంగారం దిగుమతుల్ని దాదాపుగా నిలిపేయాలని ప్రయత్నం చేస్తుంది. దానికి ట్యాక్స్ పెంచడం, షరతులు విధించడం, రకరకాల కండిషన్స్ పెట్టడం వల్ల పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి, అంటే విదేశాల నుంచి వచ్చేట్టు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఏమైందంటే రేట్లు పెరగడం ఖాయంగా కనపడుతుంది. ఈ 2,000-4,000 రూపాయలు పెరగడం తగ్గడం పెద్ద విషయం కాదు. 2 లక్షలు దాటడం ఎట్టి పరిస్థితుల్లో ఖాయమే. సంవత్సరం చివరి నాటికి 3 లక్షలు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ప్రపంచ నిపుణులంతా చెప్తున్నారు. బంగారం రేటు 3 లక్షలు టచ్ అవుతుంది, ఖచ్చితంగా 3 లక్షలు దాటుతుంది. అంతకన్నా ఈ సంవత్సరమే అంటే ఆర్థిక సంవత్సరం అంటే మీరు మార్చి 31 మార్చి 31 2020 లోపల మార్చి 31 వరకు 3 లక్షలు కావాలంటే డిసెంబర్లో 2 లక్షలు దాటాలిగా. అట్లా ఏం చెప్పడం కష్టం. ఇది ఒకే రోజున 10,000 పెరగచ్చు, 2 రోజులు 3 రోజుల లోపల 50,000 పెరగచ్చు. బంగారాన్ని గురించి మనం చెప్పడం చాలా కష్టం. ఈ సంవత్సరాంతానికి వెండి చూసుకోండి, సుమారుగా వెండి చూసుకోండి. మన దగ్గర 2,60, 2,50 నుంచి వెండి ఇప్పుడు 3,30కి మన ఒకేసారి 50,000, 60,000 ఒకసారి డిఫరెన్స్ వచ్చింది. 50,000 రూపాయలు ఒకే రోజు పెరిగింది. అంటే ఇప్పుడు వెండికి సంబంధించిన విషయం ఒకసారి మనం పరిశీలిస్తే బంగారంతో పాటు వెండి కూడా ఇప్పుడు బాగా విపరీతంగా గిరాకీ పెరిగింది. వెండిని కూడా ఇంతకుముందు వెండిని తాకట్టు పెట్టుకుని ఎవరు కూడా బ్యాంకులు కానీ లేకపోతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కానీ ముత్తూట్ ఫైనాన్స్ లాంటి వాళ్ళు కానీ ఎవరు కూడా డబ్బు ఇచ్చేవాడు కారు. కానీ ఇప్పుడు వెండిని కూడా బంగారంతో సమానంగా చూస్తున్నారు. వెండిని కూడా తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తున్నారు. బ్యాంకులు డబ్బులు ఇస్తున్నాయి, అట్లాగే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా డబ్బులు ఇస్తున్నాయి. వెండికి ఒకేసారి రేటు డిఫరెంట్గా పెరుగుతుంది. అంటే ఈ సంవత్సరం చివరి నాటికి, అంటే మనకు నెక్స్ట్ ఎకడమిక్ మనకు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5 లక్షలు దాటుతుంది వెండి అనేది ప్రముఖులంతా చెప్తున్నారన్నమాట. ఎవరైతే దీనిలో ఉన్న నిపుణులు ఉన్నారో నిపుణులందరూ చెప్తున్నారు అన్నమాట. ఈ నిపుణులు చెప్పేదాని ప్రకారం మనం చూస్తే 5 లక్షలు దాటిందంటే ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇవాళ 290, 3 లక్షల లోపల మనకు కనపడుతుంది. ఈ 3 లక్షల లోపల ఉన్నటువంటి వెండి 5 లక్షలు అవుతుందంటే 2 లక్షలు పెరిగినట్టే కదా. ఇప్పుడు వెండి చాలా చీప్లో దొరుకుతున్నట్లు లెక్క. బంగారంతో పోలిస్తే బంగారం 1 తులమే మనకు చెప్తున్న రేటు, అంటే 10 గ్రాముల రేటు మనం చెప్పుకుంటున్నాం. 1,60,000 రూపాయల దాకా ఇవాళ వచ్చింది అనుకుందాం. అదే మనకు 2,90,000 రూపాయల లోపల ఇవాళ మనకు వెండి కొనుక్కుంటే కిలో వస్తుంది. 10 గ్రాములు ఎక్కడ, కిలో ఎక్కడ? అవును, 1000 గ్రాములు వస్తుంది మనకు. ఈ కిలోని అట్టి పెట్టుకుంటే మనకు 5 లక్షల రూపాయలు పైన వచ్చే అవకాశం ఉంది. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కోవడానికి అనుగుణంగా వెండి ఉంది, అందుబాటులో ఉంది. చిన్న కొనుక్కుంటారు, 10 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు అట్లా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇది కొనుక్కొని నిల్వ చేసుకున్నట్టయితే బంగారం ఎంతైతే లాభం ఇస్తుందో, రాబడి ఇస్తుందో అంతకన్నా మించి వెండి ద్వారా లాభం సంపాదించే అవకాశం ఉంది. కారణం ఏంటంటే వెండిని ముఖ్యంగా వాహనాల లోపల వాడటం, వాహన తయారీ రంగం లోపల, ముఖ్యంగా మనకు ఎలక్ట్రానిక్ వాహనాల లోపల 75 గ్రాములు ఒక్కొక్క వాహనానికి ఉపయోగిస్తున్నారు. అట్లా రోజుకు లక్షల వాహనాలు తయారవుతాయి. అంటే ఎంత మొత్తంలో వెండి కావాల్సిందో మనకు అర్థమవుతుంది సంగతి. అలాగే మనకు సోలార్ ఎనర్జీ పరిశ్రమలో వాడుతున్నారు, ఔషధ పరిశ్రమలో వాడుతున్నారు. ఇలాగ రకరకాల విపరీతంగా సెమీ కండక్టర్స్లో వాడుతున్నారు. ఇప్పుడు విపరీతంగా డిమాండ్ ఉంది. దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఇంతవరకు కనిపెట్టలేదు. కాబట్టి తప్పకుండా అక్కడ వెండి వాడాల్సిందే, విపరీతంగా వాడాల్సిందే. ఇప్పుడు మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆగిపోవడం వల్ల హర్మూజ్ జలసంధి ఎప్పుడైతే ఆగిపోయిందో ఎక్కువ నౌకల్లోనే మనం ఎక్కువ పంపిస్తాం. ఇప్పుడు పెద్ద పెద్ద వాహనాలు తయారైనాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏది ఎలక్ట్రానిక్ వాహనాలు తయారైనాయి. అవి ఎక్కడికి విదేశాలు పంపించాలంటే ఎక్కడి నుంచి పంపిస్తాం? నౌకల్లోనే పంపిస్తాం. ఆ నౌకల్లో పంపించినప్పుడు నౌకలు మొత్తం కూడా ఇప్పుడు ఆగిపోయినాయి. కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు తయారు కావడం తగ్గింది. కాబట్టి వెండి అలా ఆగిపోయి ఉంది. ఎందుకంటే తయారైన వాహనాలు వెళితే కానీ మళ్ళీ కొత్త వాహనాలకు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నవి అమ్ముడుపోయినప్పుడు అనవసరంగా కొత్తవి తయారు చేసుకొని ఎందుకు పెట్టుకుంటారు? అందువల్ల ప్రస్తుతానికి వెండి కొనడం మానేశారు. కానీ ఒక్కసారి ఈ హార్మూజ్ జలసంధి తెలుసుకొని ఒకసారి యుద్ధం అనేది ఆగిపోతే ఎంత విపరీతంగా పెరిగిపోతుందంటే ఇప్పుడున్న రేటుని రెండింతలైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంత విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే లక్షల వాహనాలు తయారవలసింది అట్లా ఆగిపోయి ఉన్నాయి. ఒక్కసారి లక్షల వాహనాలు తయారు మొదలు పెడితే
దాని గురించి మనం ఆలోచించడానికి వీలైనంత ఒక రేటు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. బంగారంతో పోటీ పడే స్థాయికి వెళ్తుంది అంటారా భవిష్యత్తు? ఖచ్చితంగా బంగారాన్ని మించిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఎందుకంటే బంగారం ఆభరణాల రూపంలో తప్ప దీనికి ఉపయోగించరు. సరిగ్గా దాన్ని వాడేది దానికే కదా. ఏదో ఔషధ పరిస్థితుల్లో చిన్న ఏదో ఒక చిన్న లెవెల్లో వాడతారు తప్ప అంతకన్నా ఎక్కువ వాడరు. వెండిని 75 గ్రాములు ఒక వాహనంలో రోజుకు లక్షల వాహనాలు తయారవుతాయంటే 1,00,000 × 75 వేసుకుంటే 75 లక్షలు. మీకు దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. అంటే టన్నుల కొద్దీ వెండి మీకు ప్రతిరోజు వాడకంలోకి వెళ్ళిపోతుంది. టన్నుల కొద్దీ వెండి తయారు కావాలంటే అది సులభమైన విషయం కాదు. వెండి ఖనిజం ఏదన్నా దొరికినా కూడా ఆ ఖనిజాన్ని తీసుకొని ఇప్పుడున్నటువంటి మనకు వాహనాల్లో పనికొచ్చే రూపంలో తీసుకురావాలంటే 10 ఏళ్ళు పడుతుంటాయి. అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఒకవేళ ఏదైనా కొత్త గని దొరికినా దాని ఉపయోగకరమైన పరిస్థితులు తీసుకురావడానికి 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది దాంట్లో. ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని మనకు కావాల్సిన పత్రం తయారు చేసుకొని చాలా టైం పడుతుంది. అందువల్ల ఈ 10 ఏళ్ల పాటు ఇది రాజ్యం వెళ్ళినట్టే కదా. అంటే ఇప్పుడు ఒకవేళ కొత్తగా దొరికినా అది ఈ రోజుకు మార్కెట్లో రాదు కాబట్టి ఈ రేటే ప్రొవైల్ అయిపోతుంది, మనకి ఈ రేటే నడుస్తూ ఉంటుంది. ఓకే. సో దీనివల్ల ఇప్పుడు బంగారం కానీ వెండి కానీ ఇక పెరిగేవి కానీ తగ్గవు. ఇంకా భవిష్యత్తు మనకు ఎందుకంటే యుద్ధం ముగిసేదాకా మన భారతదేశం దిగుమతికి అవకాశాలు తక్కువ. మన దగ్గర విదేశీ మార్కెట్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు అంటున్నట్టు వీటికి డిమాండ్ బాగా ఉంటుంది, విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది ధరలు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు పెట్టుబడి పెట్టి కొంచెం క్యాష్ చేసుకుందాం అన్న ఆలోచన ఉన్న వాళ్ళేమో దిగుమతి లేకుండా ఆపేశారు. మోడీ గారే అసలు కొనొద్దాం అంటున్నారు, దిగుమతి కూడా ఆపేశారు. ఎట్లా అంటారు? ఎందుకంటే బంగారము అనేది పెద్దగా పనికొచ్చేది కాదు, ఆభరణాల రూపంలో ఉపయోగించడమే తప్ప దాన్ని నిత్య జీవితంలో ఉపయోగించి ఉన్నటువంటి విషయం కాదు అది. కొంతమంది తమ అందాన్ని మెరుగుపరచుకోవడానికో తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికో బంగారాన్ని వాడతారు తప్ప, అంటే భారతదేశంలో ఏంటంటే మంగళసూత్రం అనేది ఒకటి కంపల్సరిగా బంగారంతో చేసినట్టు మంగళసూత్రం వాడటం అనేది కామన్గా ఉంది కాబట్టి అంతవరకు మాత్రమే దాని యొక్క ఉపయోగం తప్ప మిగతాదంతా కూడా ఆడంబరాలకు చిహ్నంగా ఉండేదే బంగారం, సామాన్యులకు ఉపయోగపడేది కాదు. కాబట్టి బంగారం దిగుమతి చేసుకోకపోయినా ఇప్పుడు ఏం నష్టం లేనిది ఉన్నది. ఇంకొకటి ఏంటంటే బంగారాన్ని ప్రజల దగ్గర ఉన్న బంగారం లెక్క కడితే 30 మనకు ఇప్పుడు దాదాపు 30,000 టన్నులు, సుమారుగా 30,000 టన్నుల బంగారం ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం లెక్కిస్తూ వస్తుంది అంటున్నారు. కాబట్టి ఈ బంగారాన్ని ఎలాగైనా సరే బ్యాంకులకు తీసుకురావాలని ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది. అతి త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బంగారాన్ని ఎవరైనా బ్యాంకులో దాచుకున్నట్టయితే వాళ్ళకి కొంత పర్సెంటేజు వాళ్ళకి ఇన్కమ్ అంటే వాళ్ళకి వడ్డీ ఇచ్చేటట్టుగా అమౌంట్ ఇచ్చేట్టుగా దాంట్లో పెట్టినందుకు గాను, అంటే రివర్స్ అన్నట్టు. మామూలుగా మనం బంగారం పెట్టి తాకట్టు పెట్టి మనం డబ్బులు తీసుకుంటే మనకు అది మనమే వడ్డీ కట్టాల్సి వస్తుంది. కానీ బంగారం అక్కడ పెట్టినందువల్ల ప్రభుత్వమే కొంత ట్యాక్స్ రూపంలో కొంత మనకు ఎంతో కొంత దాని మీద 1%, 1%, 2% పే చేయాలని. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. అంటే ఇలా బంగారం పెట్టిన వాళ్ళకి ట్యాక్స్ రూపంలో కూడా వాళ్ళకి కొంత తగ్గించాలని ఆలోచిస్తుంది. ఈ రెండూ చేసినట్టయితే బాగా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ దగ్గరే బంగారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు బంగారాన్ని బ్యాంకులోకి చేర్చే అవకాశం ఉంది. బంగారం బ్యాంకులోకి ఎప్పుడైతే చేరుతుందో మనకి గవర్నమెంట్ దగ్గర ఉన్నట్టే లెక్క. గవర్నమెంట్ దగ్గర ఉన్నది అంటే ఇక మనం విదేశాలతో పోటీ పడే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అంటే ఫారెన్ నిల్వలు మన దగ్గర ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకురావడానికి ఒక పెద్ద ప్రయత్నం అనేది బహుశా ఈ నెల రోజుల లోపల 1 month 2 months లోపలనే ఆర్డినెన్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అది ఒకవేళ జరిగితే మాత్రం బంగారం రేటు తగ్గడానికి పాసిబిలిటీ కొంత ఉంటుంది. ఎందుకంటే బయట ఉన్న బంగారం అంతా ఎప్పుడైతే బ్యాంకులోకి వచ్చేసిందో అప్పుడు కొంతవరకన్నా కొద్ది రోజుల పాటు నిల్వ ఉంచే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రపంచ నిపుణులందరూ నొక్కి ఒక్కానిస్తున్న విషయం, బంగారం 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా దాటుతుంది ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేటప్పటికీ. అలాగే వెండి 5 లక్షలు దాటుతుంది. కాబట్టి వీటి మీద పెట్టిన పెట్టుబడులు ఎప్పుడూ నష్టపడవు, డెఫినెట్గా ఉపయోగపడతాయి. ఇవి లాభాన్ని తెచ్చిపెడతాయి కానీ నష్టం లేదనే విషయాన్ని చాలా ఒక్కి ఒక్కానిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.